ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వాస్తు ప్రకారం ఒక స్థలం కొనుగోలు చేసే సమయంలో మనము ఏవేవి నిర్ధారించి కొనాలా వద్దా అని. ఒక స్థలం కొనుగోలు చేసే సమయంలో చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉన్న స్థలాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. అటువంటి స్థలాలు మాత్రమే కొనడానికి మనం తీసుకోవాలి. కొన్ని పొడవుగా ఉన్న స్థలాలు తీసుకుంటున్నారు కానీ అందులో మీకు గది నిర్మాణాలప్పుడు బాత్రూమ్లు వేసేటప్పుడు తర్వాత మెట్లు వేసేటప్పుడు అంత కరెక్ట్గా వాస్తు ప్రకారం రావు. ఇలా పొడవుగా ఉన్న స్థలాల కంటే కూడా ఇలా దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం గల స్థలాలు మాత్రమే ఎంపిక చేసుకొని తీసుకోవాలని నా మనవి. అవి కొంతమంది అయితే స్థలం పెద్దల నుండి వచ్చిందని కానీ లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ఇందులోనే ఉంటున్నామని కానీ తక్కువలో వస్తుందని కానీ లేదా ఆక్రమించుకున్న స్థలాలు కానీ ఇట్లా క్రాస్ ఉన్న స్థలాలని తీసుకొని కట్టడాలు కూడా చేస్తున్నారు. అదేమంటే వాస్తు లేదు ఏమి లేదు అని మళ్ళీ ఎద్దేవగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇలా గనక తీసుకున్నట్టయితే ఈశాన్యం పెరిగింది, ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్ ఈస్ట్ పెరిగింది అనే భ్రమలో కొంతమంది జీవనం గడిపేస్తున్నారు. ఇటువంటి నార్త్ పెరగడం కాదండి, ఇది ఇక్కడ ఎక్కువ పెరిగి ఇక్కడ తగ్గినప్పుడు ఇది నైరుతి పెరిగినట్టు అవుతుంది. దాని గురించి మనం మరొక వీడియోలో చెప్పుకుందాం. ఇటువంటి స్థలాలు మాత్రమే తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్యరీత్యా ఐశ్వర్యరీత్యా పిల్లలు అభివృద్ధి రీత్యా అన్ని విధాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ స్థలాలు కొనేటప్పుడు కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. మన స్థలం ఇది తీసుకున్నప్పుడు ముగ్గురు ఉన్నారనుకోండి పక్కనే. స్థలానికి వాస్తు ఏమి ఉండదండి. స్థలం కొన్నాక మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తప్పకుండా ఆ ప్రభావం మన పైన ఉంటుంది. అప్పటి వరకు ఉండదు, మన పైన ప్రభావం ఉంటుందంటే అదే రోజు కాకపోయినా ఒక 24 రోజుల నుంచి ఆ స్థల ప్రభావం మనకి వస్తూ ఉంటుంది. అంత లోపలే ఒక తీసుకున్న కొన్ని రోజులకే మనం ఒక ప్రహరీ నిర్మించుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం కనీసం ప్రహరీ కట్టడానికి సమయం లేకపోతే, ఒకవేళ డబ్బు అనుకూలంగా లేకపోతే కనీసం బౌండరీ వాళ్ళైనా కట్టుకోవాలి. మనం కట్టుకోకముందే ఇక్కడ కనుక పక్క స్థలం వాళ్ళు బౌండరీ కట్టి ఉంటే, ప్రహరీ కూడా కట్టి ఉంటే, మన స్థలం కట్టకపోతే ఇది ఈస్ట్ అయినప్పుడు మనకి బరువు అవుతుంది. కంపల్సరీ మన స్థలానికి మనం ప్రహరీ కట్టుకోవాలి. మన ఇద్దరము కట్టలేదు, అవతల వాళ్ళు కట్టారు అనుకుందాం అనుకోండి, ఇతను కట్టలేదు కానీ దక్షిణం బిట్ట అతను ఇల్లు కట్టాడు అనుకోండి. సపోజ్ ఇందులో ఇల్లు కట్టాడు అనుకుందాం, మంచిదే. ఇలా కట్టుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఏమీ కట్టకుండా తూర్పులో ఉన్న అతను తూర్పు గోడ ఎత్తుగా కట్టి మనం ఖాళీ స్థలం ఉన్నట్టయితే, మన స్థలం ఖాళీదైనట్టయితే మనకి కొంచెం ఇబ్బంది వచ్చి అలా ఎక్కువ రోజులు గడిపినట్టయితే మనం ప్రహరీ కూడా కట్టలేని పరిస్థితి, మన దగ్గర డబ్బు ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా మనం స్థలం కొనేటప్పుడే పక్కన వాళ్ళు కనుక బౌండరీ వాళ్ళు కట్టి ఉంటే మనం అది గుర్తుపెట్టుకొని వెంటనే ప్రహరీ కట్టుకోవడం మీద మనం ధ్యాస పెట్టి పోవాలి. తర్వాత ఇప్పుడైతే వెంచర్లు అయితే సమానంగానే వీధులు వేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఈ 3 స్థలాల మధ్యలో ఒక రోడ్డు రావడం, అంటే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, కరెక్ట్గా ఉత్తరానికి వీధి రావడం మంచిదే. అదే కొన్ని చోట్ల వస్తే వాయువ్యంలో వీధిపోటు ఉంటుంది. కొన్ని చోట్ల పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంటుంది, కొన్ని చోట్ల దక్షిణ నైరుతి వీధిపోటు ఉంటుంది, కొన్ని చోట్ల తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంటుంది. ఇటువంటి వీధిపోట్లు తీసుకోవద్దు. ఎటువంటి వీధిపోట్లు తీసుకోవాలి మరి అన్నప్పుడు వీధిపోటు లేని స్థలాలు తీసుకోవడం మరీ మంచిది. ఒకవేళ వీధిపోటు ఉన్నాయి, ఇది ఎటువంటి వీధిపోటు, అది తీసుకోవచ్చా లేదా అంటే
ఇది ఉత్తరం కదండి, ఇది పడమర. తూర్పు ఈశాన్యం వీధిపోటు తీసుకోవచ్చు, ఉత్తర ఈశాన్యం వీధిపోటు తీసుకోవచ్చు, తర్వాత దక్షిణ ఆగ్నేయం వీధిపోటు తీసుకోవచ్చు, పశ్చిమ వాయువ్యం వీధిపోటు తీసుకోవచ్చు. ఇవి మాత్రమే ఈ వీధిపోట్లు ఉన్న స్థలాలు తీసుకోవచ్చు. అసలు వీధిపోటు లేకుండా తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ వీధిపోటు ఉంది అంటే మంచిదే. ఈ వీధిపోటు, ఇటువంటి వీధిపోట్లు ఉన్నాయి మాత్రమే మనము స్థలం ఎంపిక చేసుకోవడం అనేది ఉత్తమం. తర్వాత మన కొంతమందికి డౌట్లు వస్తుంటాయండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఎటువైపు ముఖం గల స్థలం నేను తీసుకోవాలి? ఇది రోడ్డు ఉందనుకోండి, ఇటు రోడ్డు ఉంటుంది, ఇటు రోడ్డు ఉంటుంది, ఇటు రోడ్డు, ఏ స్థలం తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. మన పేరుకు అనుగుణంగా ఏ ముఖమైతే తీసుకోవాలో అది తీసుకోవడమే మంచిది. లేకుంటే దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మొదట స్థలం తీసుకునేటప్పుడు ఈ ముఖం గల స్థలం నేను కొనాలా వద్దా, తర్వాత ఆ స్థలం దీర్ఘచతురస్రాకారం ఉందా, చతురస్రాకారం ఉందా, త్రికోణం ఉన్న స్థలాలు వద్దు, పొడవువి అవాయిడ్ చేయడం మంచిది. ఇందులో మీరు ఎంత వాస్తు ప్రకారం మనం కట్టాలని చూసినా వీటిల్లో తప్పులే జరుగుతుంటాయి. క్రాస్ అయితే అసలు తీసుకోకూడదు. ఇది తప్పనిసరి అయితే ఇందులో మనకి పెద్దల నుంచి వచ్చిన స్థలం అయితే మనం ఏం చేయలేము. మనం కొనుక్కుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు ఎంపిక చేసుకోవాలి. మనం కొనగానే ఏం చేయాలి, ప్రహరీ గోడ, బౌండరీ వాల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ వీధిపోట్లు అయితే ఇటువంటి వీధిపోట్లు తీసుకోవాలి. తీసుకోకూడని వీధిపోట్లు చెప్పాను, అవి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఏ ముఖం తీసుకోవాలని ఫస్ట్ ఆలోచించుకొని జాగ్రత్తగా కనుక మనం తీసుకొని ఉన్నట్టయితే ఫస్ట్ వేసే అడుగు తర్వాత 4 అడుగులకి దారి చూపిస్తుంది. మొదట స్థల ఎంపిక అలా చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని నా మనవి.